John Gospel chapter 17 verses 3. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నిన్ను పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ తండ్రిని ఎరగాలి, అట్ ద సేమ్ టైం అద్వితీయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఎరగాలి, తెలుసుకోవాలి. వీరిద్దరిని తెలుసుకుంటేనే నీకు నిత్య జీవం అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా అంచెలంచెలుగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆపద మొత్తం ముక్కల వాడు కనుక మాకు ఆపద వచ్చింది, ప్రభు దగ్గరికి వెళ్ళాలని రావడం కాదు. ఇది కాదు ప్రభుని తెలుసుకుంటే స్థాయి, ఇది కాదు. ఆ స్థాయి ఎప్పుడో వెళ్ళిపోయింది. మనము ఆ స్థాయిలో ఎప్పుడు ఉన్నామంటే ప్రారంభంలో ఉన్నాం. ఆ స్థాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆపద ముక్కలు వాడు దేవుడని ప్రభు దగ్గరకు మనం రాకూడదు. ప్రియమైన దేవుడు పిల్లరా, యేసుక్రీస్తు ఏంటో మనకు తెలియాలి, ఆయన ఎరగాలి. మనం అదెట్టున్నాడు, తండ్రి అయిన దేవుణ్ణి ఎరగాలి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగుటే నిత్య జీవం అంటున్నాడు. అంటే ఈ పీక్ స్థాయిలో పౌలు గారు ప్రభువుని తెలుసుకున్నాడు పిల్లరా. అందుకే నిత్య జీవానికి వెళ్ళగలిగాడు. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రభు ఏంటో ఆ ప్రభు మనసు ఏంటో తెలుసుకోవడానికి 6 నిమిషాలు కష్టపడ్డాడండి పౌలు గారు. ఏ కోణంలో దేవుని తెలుసుకున్నాడో ఆ కోణంలో మనం దేవుణ్ణి ఎరగాలి. సమాజం ఎరిగినట్లు మనం ఈ దేవుణ్ణి ఎరిగితే అది నో యూస్, లాభమే లేదు. మన ఆత్మీయ జీవితానికి అది ప్రయోజనమే లేదు. ఈరోజు ఈ స్థాయిలో మనం దేవుణ్ణి తెలుసుకుంటామంటే లేదు. ఈరోజు సమాజంలో మనుషులకి చీరల మీద ఉన్న ఆసక్తి దేవుని వాక్యం మీద లేదు. టీవీ సీరియల్ మీద ఉన్న ఆసక్తి దేవుని వాక్యం మీద లేదు. సమాజంలో కనబడుతున్న వాటి మీద ఉన్న ఆసక్తి దేవుని వాక్యం మీద లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ దేవుడు అంటున్నాడు, ఆ తండ్రి అయిన దేవుణ్ణి, అద్వితీయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగుటే నిత్య జీవం అంటున్నాడు.